ఇక్కడ చూస్తున్నంత సీ ఫుడ్ లైవ్లో అయితే మనకైతే తయారు చేసి అయితే ఇస్తారు వీళ్ళు. भैया क्या है? नाम क्या है? छेनापोड़ा लाइट लाइट మనకి మామూలుగా దోల అంటారు. నోరు కాలిపోయింది. ఆయన వేడి వేడి మోమోస్ ఇచ్చారు, నోట్లో వేస్తాను. వెజ్ మంచూరియా. రొయ్యలు అంటే ఫ్రాన్స్ అంటే ఒక ఎమోషన్. అలాంటి ఎమోషన్ ఫుడ్ తినడానికి మేము వచ్చాం. వచ్చిన తర్వాత చిన్న ఇబ్బంది అయితే పడ్డాం. ఎందుకంటే మాకు ఫ్రై చేసింది ఫ్రెష్ ఫ్రాన్స్, కానీ వాడు చేసిన తప్పిదం ఏమిటంటే ఫ్రాన్స్ పులుసు తీయకుండా మాకైతే ఏపీసీ ఇచ్చేసాడు. మనకి పూరీ బీచ్లో అయితే చూడండి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చేపలు, అలాగే చావల్, తర్వాత అటుపక్క చూస్తున్నారు కదా చపాతీ కాలుస్తున్నారు. పూరీ బీచ్లో అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే మీకోసం ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. చూడండి ఈ షాప్ దగ్గర అయితే చికెన్, మటన్, దొండకాయ ఎక్కడున్నాయి, చపాతీలు. భయ్యా క్యా? అండా కర్రీ, అండా కర్రీ, చికెన్ లాలీపాప్స్, చికెన్ లివర్, మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. భయ్యా లివర్ మష్రూమ్ వెజ్ కర్రీ ఆర్ నాన్ వెజ్ కర్రీ కూడా ఉన్నాయి. మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ, చోలే బఠానీ. భయ్యా నామ్ క్యా హై? ఏంటన్నాడు? దువారా. మనకి జున్నెలగో ఇక్కడ దువారా అంట. చూడండి కిస్మిస్ అయితే ఇస్తున్నారు. కితనే 20 రూపాయ, 20 రూపాయలు అంట, 20 రూపీస్. స్టీమ్ మోమోస్, ఫ్రైడ్ మోమోస్, కొమ్ము శనగలు లేట్ అంటారు. వీటిని ఏమంటారు? పెసలు, బఠానీలు. మనకు తెలిసినంత వరకు మురి మిక్చర్ అంటే ఒక స్టైల్లో తయారు చేస్తారు. ఇక్కడ పూరి బీచ్లో అయితే తయారు చేస్తున్న విధానం చూడండి, ఆల్ మిక్స్ అవుతాయి. ఇవన్నీ డార్జిలింగ్ మోమోస్. ఇవి మేము డార్జిలింగ్ వెళ్ళాలనుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాము. చూడండి డార్జిలింగ్ మోమోస్. మీరు నార్మల్ మోమోస్ చూసుంటారు, కుర్కురే మోమోస్ అంట. ఫ్రెష్గా పీతలు, అలాగే దీన్ని ఏమంటారన్నా రొయ్యలు. చూడండి మొత్తం సీ ఫుడ్ అయితే మాత్రం ఫ్రెష్ ఐటమ్స్ అలా మన ముందే వాళ్ళు తయారు చేసి అయితే ఇస్తారు. అయితే మన ముందే తయారు చేసి అయితే ఇవ్వడం బట్టి కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. 1 క్రాబ్ వాల్యూ ఈక్వల్ టు 150 రూపీస్. ఒక పీత కాస్ట్ వచ్చి 150 రూపాయలు అంతే. డెడ్ చీప్ ఇలా ఫ్రై అవుతుంది. చూడండి ఫ్రెష్గా రొయ్యలు అయితే దిగుతున్నాయి బయటికి.
మిరపకాయలు అంటే చాలా చిన్న మిరపకాయలు అయితే వస్తాయి. ఇక్కడ చూడండి మిరపకాయలు అయితే చాలా పెద్ద మిరపకాయలు. ఆ మిరపకాయలతో మిరపకాయ బజ్జీ అయితే వేస్తున్నారు. ఒడిస్సాలో వెరైటీ ఫుడ్స్ అన్నీ కూడా మనమైతే చూస్తున్నాము. మన ఆంధ్ర స్టైల్లోనే ఉంటుంది కానీ వీళ్ళు తయారు చేసే విధానం అయితే కొంత డిఫరెంట్గా ఉంటుంది. 100 రూపీస్ 6 పీసులు 100 రూపాయలు మాత్రమే. ఫ్రై ఫ్రాన్స్ టేస్ట్ చూసి ఈ ఫ్రెష్ ఫ్రాన్స్ ఎలా ఉన్నాయో మీకైతే చెప్తారు. ఎప్పుడైనా పూరి వస్తే జస్ట్ ట్రై చేయండి, నాన్ వెజ్ లవర్స్ అయితే. చూడండి ఫ్రై ఫ్రాన్స్ అయితే తీసుకున్నాము. ఈ ఫ్రై ఫ్రాన్స్ టేస్ట్ అయితే ఎలా ఉందో తిని చూద్దాం. ఫ్రెష్ కాబట్టి పొగలు వస్తున్నాయి. పర్వాలేదు. వేడి ఫ్రాన్స్ తిన్నప్పుడు అయితే టేస్ట్ అయితే తెలియలేదు. తర్వాత రెండో ముక్క తినేసరికి టేస్ట్ అయితే తెలుస్తుంది. దీంట్లో అయితే పులుసు అయితే తీయలేదు. ఫ్రాన్కి కూడా పైన పులుసు ఉంటుంది కదా, అదే చర్మం. ఆ చర్మం తీయకపోవడం వల్ల కచ్చుగా అంటే పైన చర్మం తగలడం కొంచెం చిరాగ్గా ఉంది తినడానికి. మరి వీళ్ళు తయారు చేసే విధానం ఎలా ఉంటుందో, వాళ్ళకి వచ్చే జనాలు బట్టి క్రౌడ్ బట్టి వాళ్ళు ఇలా తయారు చేసి ఇచ్చేస్తున్నారో మనకైతే తెలియదు. ఎక్కువగా మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఒడిస్సా ఫుడ్ తినే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. వాళ్ళ టేస్ట్ అంతేనా, లేకపోతే తయారు చేసే విధానం కరెక్టా కాదా అని. చూడండి ఫ్రాన్ అయితే పులుసు అయితే అలా ఇచ్చేసాడు. ఫ్రాను అలా పులుసుతోనే వేసేసి ఏపీసీ మాకైతే ఇవ్వడం బట్టి ఫస్ట్ టైం వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ తెలియలేదు. సెకండ్ టైం తిన్నప్పుడు ఆ పులుసు అయితే నోటికి తగిలింది. ఇదండి లైవ్లో చూపిస్తున్నాను మీకు. भैया क्या है? नाम क्या है? छेनापोड़ा। लाइट छेनापोड़ा। ये स्टिक का नाम क्या? मदन मोहन। మదన్ మోహన్ చూడండి పేర్లు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. మనకి తిరుమోం అంట. చూడండి కావిడిలో వేసి మరీ అమ్ముతున్నారు. ఒక రో అంతా కూడా మనకి సీ ఫుడ్ షాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సీ ఫుడ్ షాప్స్. చూడండి మొత్తం అన్ని సీ ఫుడ్ షాప్స్ వెళ్ళినా. చూడండి ఫ్రైడ్ మోమోస్. एक प्लेट कितना? 7 రూపాయలు. చూడండి 7 మోమోస్ వచ్చి 70 రూపాయలు, 70 రూపీస్. 440 రూపాయలు. చూడండి మోమోస్ అయితే ఫ్రై చేస్తున్నారు. మూతి కాలిపోద్ది. ఆ వేడి మోమోస్ మూతి దగ్గర పెడితే ఏమవుతుంది? మూతి కాలిపోతుంది. ఈ ఫ్రైడ్ మోమోస్ తింటున్నాడు మనోడైతే. టేస్ట్ ఎలా ఉందన్నా? చాలా బాగుందా? ఓకే పర్లేదు, బెటర్గానే ఉందా? వర్త్ బోలే. 10 रुपए है। नहीं होगा 60 रुपए। మనకి మామూలుగా దోల అంటారు. నోరు కాలిపోయింది.
ఆయన వేడి వేడి మోమోస్ ఇచ్చారు, నోట్లో వేస్తాను. అన్ని మాత్రమే ట్రై చేయగలము స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ అయితే, తినడానికి మాత్రం. ఎందుకంటే మొత్తం అన్నీ తినలేము, కొంతవరకు ట్రై చేసాము. సీ ఫుడ్ కానీ, మోమోస్ కానీ, అలాగే మిరపకాయ బజ్జీలు కానీ ఇవన్నీ ట్రై చేసాం. స్ట్రీట్ ఫుడ్ కింద చాలా రకాల ఫుడ్స్ అయితే ఇక్కడైతే దొరుకుతున్నాయి పూరి బీచ్లో. మనకి కోనార్క్ సన్ టెంపుల్లోనే ఉంటుంది కదా చక్రం, ఆ టైప్లో అయితే సింపుల్ ఉన్నాయి. పూరి బీచ్లో ఆల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి మనకి. అందరు రావండి మా షాప్ కి. తెలుగు 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 వచ్చాయి చూడండి, మనకి తెలుగు వాళ్ళైతే కనిపించారు. ఇక్కడ అంత తెలుగు అంత వచ్చేయండి. ఇక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారంట భువనేశ్వర్ పూరిలోని. తెలుగు చూడండి ఇక్కడ షాపుల్లోని. హాయ్ బాబీ, హాయ్ చెప్తున్నారు మనకి. हेलो कहाँ से आया? ओडिशा ओडिशा से हम इधर के लोकल इधर के लोकल? ओके, मैं आंध्र से आया. ठीक है ओके ओके 50 भाई के वीडियो में सब्सक्राइब कर दो, ऐसे बढ़िया बढ़िया वीडियो के लिए. थैंक यू.